ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఈరోజు మనతో తరుణ్ బనాలా. హీఈస్ ఫ్రమ్ యుఎస్ఏ. ఏ లొకేషన్ తరుణ్? ప్రస్తుతం ప్రిన్స్టన్లో ఉంటున్నాను. ప్రిన్స్టన్. అండ్ వాట్ డు యూ డూ? నేను నెట్వర్క్ ఇంజనీర్. హీఈస్ ఎ నెట్వర్కింగ్ ఇంజనీర్ అండి. సో తరుణ్ గారికి కొన్ని ఐడియాస్ వచ్చినాయి. సో హీ వాంట్స్ టు షేర్ విత్ అస్ అండ్ he wants to speak on what he understood about the world and nature and God, everything. So, okay, Tarun, you can start. సో ఫస్ట్ దేని గురించి మాట్లాడదామండి? లైక్ whatever you want. You start. ఓకే, సో ఫస్ట్ బిగ్ బ్యాంగ్ గురించి మాట్లాడదాము, లేదంటే లైక్ సోర్స్ ఆఫ్ ద క్రియేషన్. సో నేను నాసా వెబ్సైట్లో లైక్ చదువుతున్నప్పుడు వాట్ దే సెడ్ ఇస్ 1 second ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ స్టేట్మెంట్ ఇలా ఉంది. సో 1 second ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ దేర్ ఇస్ ఎ సీ ఆఫ్ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ ఆల్ అదర్ మ్యాటర్ అండ్ యాంటీమ్యాటర్ అనుకోండి, లైక్ సంథింగ్ లైక్ దట్. సో అలా ఉంది. అంటే లైక్ 1 second ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ అంటున్నాడు, అంటే బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఇవి లేవు, రైట్? సో ఆఫ్టర్ బిగ్ బ్యాంగ్ దేర్ ఈస్ ఆల్ దీస్ సబ్ అటామిక్ పార్టికల్స్. సో అంటే దానికంటే ముందు దేర్ ఈస్ సమ్ ఫోర్స్ that made this happen, right? Yes. So a force ki oka source anedi undali kachithanga undali. Yeah, so what I'm saying is that that source is what created this subatomic particles, neutrons, electrons, etc. and from this ippudunna universe and space ochindi ani cheptunnaru vallu NASA website lo aithe. So that there is some force that made this happen and there should be a source of that force. So I'm saying that there is some source and that source is the creator. ఆ సోర్సే క్రియేటర్ అని నేను అంటున్నాను. అనొచ్చు, తప్పలేదు. వేదంలో చెప్పినట్టుగా ఆ క్రియేటరే అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. దట్స్ కరెక్ట్, అయి ఉండొచ్చు. సో వై సైంటిస్ట్ కాంట్ యాక్సెప్ట్ ఆన్ దిస్ we have to reply. ఇప్పుడు సైంటిస్టులకు ఉండే భావం ఏంటంటే, ఇదివరకు ఫస్ట్లోనేమో ఇప్పుడు ఇఫ్ యూ గో బ్యాక్ టు 1850 ఆ ప్రాంతంలోకి వెళ్తే దే డోంట్ నో అబౌట్ యాటమ్స్, బట్ డాల్టన్ ప్రపోజ్ సమ్ థియరీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ దే సెడ్ దెర్ ఆర్ సమ్ యాటమ్స్ విచ్ ఆర్ ఇండివిజిబుల్ అనుకున్నారు. కానీ తర్వాత థామ్సన్స్ ఎక్స్పెరిమెంట్ తర్వాత దే అండర్స్టూడ్ దట్ యాటమ్స్ కెన్ బి సబ్ డివైడెడ్ అండ్ దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ అనుకున్నారు. As time passed, they understood there are neutrons also. So they thought these are the fundamental particles and everything is made of these three fundamental particles. But as the quantum theory rose back and quantum theory modalain దగ్గర నుంచి, then they started saying that something else is there and they said that okay, fermions and bosons అన్నారు. అని fermions అంటే they have half spin అని, half integer spin. అండ్ బోజాన్స్ అంటేనేమో దే హ్యావ్ కంప్లీట్ ఇంటిజర్ స్పిన్ అన్నారు. అంటే ఇప్పుడు హాఫ్ ఇంటిజర్ స్పిన్ అంటే ఒక్కసారి స్పిన్ అయిన తర్వాత దే కమ్ బ్యాక్ టు ఎ డిఫరెంట్ నెగిటివ్ స్టేట్. అంటే +12 నుంచి -12 అయిపోతుంది, మళ్ళీ -12 నుంచి మళ్ళీ +12 అవుతుంది. అంటే 2 rotations కానీ అది రాదు. అదే ఒక బోజాన్ అయితే కనుక దాని కంప్లీట్ ఇంటిజర్ స్పిన్ అంటే ఎనీ నంబర్ ఆఫ్ బోజాన్స్ కెన్ బి ఇన్ ద సేమ్ స్టేట్ అనమాట, because they don't have any plus or this thing like that, like fermions. Itla వాళ్ళు డివైడ్ చేసుకుంటే ఇంకా లోపలికి వెళ్తే క్వార్క్స్ అని మొదలుపెట్టి they said there are forced particles అన్నారు వాటిని, క్వార్క్స్ అంటే, which are responsible for the force, like nuclear force, అవన్నీ ఫోర్సెస్ ఉన్నాయి కదా. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ అని చెప్పి అట్లా వాళ్ళు ఇంకా స్ట్రేంజ్ గా కొన్ని కంప్లీట్ డిఫరెంట్ పార్టికల్స్ గురించి మాట్లాడుతున్నారు, which are not actually particles, but they assume they're particles, like so that is the thing. So that is the state of mind they have. Now the question is, ipudu your thing what you said is very good point, like big bang aina 1 second ki then they started, particles started coming out, adini, that's good. So 1 second 1/10⁻32 seconds అని చెప్పి ఉంది. So that's possible. Okay, whatever is the time, smallest time possible, they started అనుకుందాం. అయితే ఇప్పుడు అంతకుముందు పార్టికల్ స్టార్ట్ ముందర సమ్ ఫోర్స్ షుడ్ బి దేర్, దట్స్ వాట్ యువర్ ఐడియా ఇస్. సో
ఈ పార్టికల్స్ కంటే ముందర టైం ఉండాలి కదా, లేకపోతే విదిన్ దిస్ స్పాన్ ఆఫ్ దిస్ మచ్ సెకండ్స్ హౌ దిస్ విల్ బి అని చెప్పలేం కదా. సో దేర్ఫోర్ ద టైం అనేది లేకుండా వీ కాంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అనమాట. సో దట్స్ అ పాయింట్. సో దట్ ఇప్పుడు let's say you, according to your theory, if I want to go against your theory and say there is no God, కానీ సమయం కావాలి కాబట్టి సమయం అన్నది గాడ్ అంట నేను, టైమ్ ఈజ్ గాడ్ అంట నేను. అప్పుడు how do you come across that and say okay no, time is not God, time is time అని చెప్పడానికి ఏమైనా ఉందా? కానీ ఇప్పుడు టైం స్టార్ట్ అవ్వాలి అంటే లైక్ దేర్ షుడ్ బి సమ్ మోషన్ ఆర్ సంథింగ్ డిటెక్షన్, అలా ఒకటి తెలియాలి కదా మనకి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. యా, టైం తెలవాలంటే మోషన్ ఉండాలి, మోషన్ ఉండాలంటే స్పేస్ ఉండాలి. సో టైమ్ అండ్ స్పేస్ ఆర్ ఇనిషియల్ అండ్ దెన్ రెస్ట్ ఎవ్రీథింగ్ అని అర్థమవుతుంది మనకి. కానీ ఇప్పుడు ఈ టైమ్ అండ్ స్పేస్ టుగెదర్ ఈజ్ వన్ క్వాంటిటీ అనుకుంటే, can I say that time and space together is God? అలా చెప్పచ్చా? అలా చెప్పకూడదు, there is a reason for it, అంటే ఆ రీజన్ ఏంటి? ఇప్పుడు ఈ రెండు కూడా స్టార్ట్ అవ్వక ముందు ఒకటి ఉందని వీళ్ళే చెప్తున్నారు కదా, లైక్ there is an infinitely dense point from which ఇదంతా స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. యా, వాళ్ళు కూడా ఇప్పుడు కవరప్ చేసేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే వాట్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఈజ్, నేను ఇఫ్ యూ రిమెంబర్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ నాసదీయ సూక్తం అని చెప్పాను. చెప్పినప్పుడు యూనివర్స్ డిడ్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ సింగిల్ పాయింట్ బట్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఇట్ స్టార్టెడ్ సైమల్టేనియస్లీ. సో ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ పాయింట్ వేర్ బిగ్ బ్యాంగ్ లాగా ఒక పాయింట్ నుంచి ఇట్లా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆ పాయింట్ ఒప్పుకుంటున్నారు, దట్ ఒక పాయింట్ నుంచి అవ్వలేదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. దాని బేస్డ్ ఒక క్వశ్చన్ నాకు ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఒక చోట నుంచి ఎక్స్పాండ్ అవుతుంది అనుకుందాం సపోజ్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ దెన్ దేర్ షుడ్ బి వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్ మనకు తెలియాలి ఎక్కడి నుంచి ఎక్స్పాండ్ అవుతుందో. ఎగ్జాక్ట్లీ. సో అది నాకు ఎగ్జాక్ట్ గా అంటే మనం ఎక్కడున్నామో చెప్పలేకున్నా, లైక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చెప్పలేకున్నా ఆ డైరెక్షన్ నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ డైరెక్షన్ నుంచి ఇలా వచ్చిందని చెప్పగలుగుతారు కదా వాళ్ళు. అవును, అది కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇట్ డిడ్ంట్ స్టార్ట్ ఫ్రమ్ ఎ సింగిల్ పాయింట్, ఇట్ స్టార్టెడ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ సైమల్టేనియస్లీ. సో వేదంలో చెప్పినట్టు అయింది. అయితే ఇప్పుడు మనం దాన్ని ఇంకాస్త పుష్ చేసి వెళ్తే సమయము స్పేస్ రెండు కలిసి ఉన్నాయి, బాగుంది, బట్ దే ఆర్ నాట్ ది కాజ్ ఫర్ ద యూనివర్స్, దే ఆర్ ఓన్లీ హోల్డింగ్ ద యూనివర్స్. సో ఇప్పుడు వాటిని కూడా క్రియేట్ చేయడానికి ఎవరైనా ఉన్నారా బ్యాక్ అని మనం చూడాలి. దట్స్ అ పాయింట్. అది ఎప్పుడు చూడగలుగుతామంటే, పాయింట్ బ్లాంక్ గా చెప్పాలంటే టైమ్ అండ్ స్పేస్ ఆర్ దే రియల్ ఆర్ ఎన్ ఇల్యూషన్ అన్న పాయింట్ వస్తుంది. సో టైమ్ అండ్ స్పేస్ ఆర్ ఇల్యూషన్ అంటున్నారు ఇప్పుడు సైంటిస్టులు. ఇల్యూషన్ అన్నది ఇల్యూషన్ అనుకుందాం, కాసేపు రియల్ కాదనుకుందాం, ఇల్యూషన్ అనుకుందాం. ఇల్యూషన్ అంటే ఎవరికి ఇల్యూషన్ వస్తుంది? ఎవరికి వస్తుంది? హూ హ్యాస్ అ మైండ్. మైండ్ లేని వాళ్ళకి ఇల్యూషన్ ఏముంటుంది ఇంకా? సో దేర్ ఫోర్ మైండ్ ఈజ్ నెసెసరీ. సో దేర్ ఫోర్ టైమ్ అండ్ స్పేస్ కంటే ముందర మైండ్ ఉండాలి. సో అదే నాసదీయ సూక్తంలో మనం చెప్పుకున్నాం, ఒక మనస్సు. ఎగ్జాక్ట్లీ. సో ఒక జైంట్ మనసు అంటే ఏంటంటే ఇట్స్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ స్టేట్ అన్నమాట. సో దీన్నే వీళ్ళు బ్రాడ్ గా కాన్షియస్నెస్ అనొచ్చు అంటున్నారు. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ నే గాడ్ అనేస్తున్నారు. మళ్ళీ ఇంకొక మిస్టేక్ అక్కడ, అది మిస్టేక్ అదనమాట. సో ఈ కాన్షియస్నెస్ ఇస్ గాడ్ అని చెప్తున్నారు. సో అప్పుడు మనమందరము ఆ కాన్షియస్నెస్ లో పార్ట్ అయినప్పుడు వి విల్ బికమ్ గాడ్ అనమాట. సో అంటే మనం చూస్తే వి కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. మనం అన్ని వీఆర్ నాట్ ఏబుల్ టు క్రియేట్ ఈవెన్. ఎవరన్నా ఒకళ్ళు లెట్స్ సే ఒక వీల్ తయారు చేయగలిగి ఉంటే వాళ్ళు సైకిల్ తయారు చేయలేరు. ఒకవేళ కార్ తయారు చేయగలిగి వాళ్ళు ఏరోప్లేన్ తయారు చేయలేరు. అట్లనే ఒకరు తయారు చేసి ఇంకోటి తయారు చేస్తున్నారు, కానీ అందరూ అన్నీ చేయలేకపోతున్నారు. So that means we are not God. We are not God. We are only a part of that big manasu mind. కానీ ఆ క్రియేట్ చేసేవి కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న పార్టికల్స్ తోటే చేయగలుగుతున్నారు కదా. Exactly. We are not able to make it from. Yeah, beautiful. That's the point. You caught the point. So
అంటే పార్టికల్స్ ఉంటే కానీ క్రియేట్ చేయలేం మనం మనకున్న సెట్తో. సో దేర్ఫోర్ అకార్డింగ్ టు యూ ద బిగ్ బ్యాంగ్ కంటే ముందర టైమ్ అండ్ స్పేస్ క్రియేట్ అయ్యి ఉండాలి, దాన్ని కూడా క్రియేట్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. సో ఎవరో ఒకళ్ళు ఉండాలంటే ఈ మొత్తం పార్టికల్స్ అన్నిటిని మోల్డ్ చేసి చేయగలిగే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. సో దట్ పర్టికులర్ థింగ్ అనొచ్చు, హీ అనొచ్చు, షీ అనొచ్చు, ఎనీథింగ్, అండ్ యా దే షుడ్ బి అవుట్ ఆఫ్ ద బౌండరీ ఆఫ్ ద టైం. ఎందుకంటే టైం లోపలికి వచ్చారంటే మనలాగా వీ హ్యావ్ టు హ్యావ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. సో దట్ ఈస్ ఎ డిస్ట్రక్షన్ అన్నమాట. సో పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఎవరికి ఉంటాయంటే ఎవరైతే డిస్ట్రక్షన్ కి గురి అవుతారో వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు దట్స్ హౌ వెన్ ఐ వాజ్ అట్ ఏజ్ ఆఫ్ 20 I was looking different and now I'm different and future will be different. So everything will be changing అన్నమాట. ఏదైతే ప్రకృతి ఉంటుందో అది మార్పు చెందుతూ ఉంటుంది. సో ప్రకృతి మార్పు చెందుతుంది కాబట్టే ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. ఎందుకంటే టైం ఉంటేనే మార్పు చెందుతుంది. ఎగ్జాక్ట్. సో ఆ టైం లోపలికి ఆ గాడ్ వెళ్ళాడు, టైం ని క్రియేట్ చేసి మనకు వదిలిపెట్టాడు అనమాట. సో therefore that's the point. So therefore God exists, but scientifically how you prove, that is very important. Scientifically అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫెర్మియాన్స్ ఉన్నాయి, బోజాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనడానికి ఎలక్ట్రాన్స్ కి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఉంది. మనకి ఎలక్ట్రాన్స్ ఉన్నాయని ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్, వీఆర్ యూజింగ్ దెమ్ అండ్ క్రియేటింగ్ సో మెనీ థింగ్స్. ఓకే సిమిలర్లీ ప్రోటాన్స్ ఉన్నాయి అనడానికి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అట్లానే బోజాన్స్ కి, తర్వాత ఫెర్మియాన్స్ కి, లేకపోతే ఫండమెంటల్ పార్టికల్స్ ఏవైతే అంటున్నామో బట్ అన్నిటికీ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నా ఉన్నాయి, లేకపోతే సమ్ ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు దెర్ ఇస్ ఎ పార్టికల్ కాల్డ్ న్యూట్రినో. యూ మస్ట్ హావ్ హర్డ్ అబౌట్ న్యూట్రినో. ఈ న్యూట్రినో ఏంటంటే దానికి మాస్ లేదు, ఛార్జ్ లేదు. మాస్ ఛార్జ్ లేకుండా ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నేను హౌ డు ఐ డిటెక్ట్ ఇట్? నేను ఏదైనా డిటెక్ట్ చేయాలి అంటే దానికి ఛార్జ్ ఉండాలి, లేకపోతే మాస్ ఉండాలి. మాస్ ఉంటే మొమెంటం ఉంటుంది కాబట్టి నాకు తెలుస్తుంది, అది ఫోర్స్ క్రియేట్ చేస్తుంది దాన్ని కొట్టినప్పుడు. అదే ఛార్జ్ ఉంటే అట్రాక్షన్, రిపల్షన్ చేస్తుంది. ఈ రెండు లేకపోతే హౌ డు ఐ రికగ్నైజ్ అంటే సైంటిస్టులు వాళ్ళు ఒక గొప్ప థియరీ చెప్పారు. అదేంటంటే ఒక న్యూక్లియర్ రియాక్షన్ లో దే ఆర్ అబ్జర్వింగ్ దట్ దెర్ ఇస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నాట్ అకౌంటబుల్ అవుతుంది. అకౌంటబుల్ అవ్వట్లేదు అది. సో అకౌంటబుల్ అవ్వకపోతే దాన్ని ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏం చేశారు, దే షుడ్ బి ఎ పార్టికల్ విచ్ ఈస్ హ్యావింగ్ నీదర్ చార్జ్ నార్ మాస్ బట్ కెన్ టేక్ అప్ ఎనర్జీ. ఓకే, సో ఇది ఈక్వల్ టు లైక్ mc² లేదు, అట్లా కాదు. hν అంటే ఇప్పుడు hν అంటారు దాన్ని. అది ఫోటాన్ కింద వస్తుంది. hν అంటే ఫోటాన్ వస్తుంది. కానీ ఇది ప్యూర్లీ ఇట్స్ ఏ న్యూట్రినో అనేది ఎనర్జీ మాత్రమే తీసుకుంటుంది. ఇట్ డజంట్ హ్యావ్ మాస్, ఇట్ డజంట్ హ్యావ్ చార్జ్. ఓకే, అంటే లైక్ మాస్ నుంచి ఎనర్జీ కన్వర్ట్ అయ్యి లైక్ అది డెల్టా mc². అది mc² నువ్వు చెప్పేది దట్స్ కరెక్ట్. అందులో కూడా న్యూట్రినో వచ్చినట్టుగా నేను చదివాను, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. న్యూట్రినో ఎప్పుడన్నా వస్తుంది, ఎనీ రియాక్షన్ రావచ్చు, కానీ రాకను పోవచ్చు. వాళ్ళు ఏంటంటే అకౌంట్ చేయలేకపోయారు. ఎనర్జీ ఐదర్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ మాస్ ఆర్ మాస్ షుడ్ బి ఎనర్జీ. బట్ ఇదంతా ఇవన్నీ రాసిన తర్వాత కూడా దే ఆర్ మిస్సింగ్ సంథింగ్. ఓకే, ఆ మిస్సింగ్ పార్ట్ ఎనర్జీ ఎక్కడికి పోయిందని చెప్పలేక దే సెట్ దే సెట్ న్యూట్రినో. అండ్ లేటర్ ఆన్ they have shown experimentally there is a neutrino because sun rays nunchi particles vastunnappudu ante solar energy particles vastunnappudu they have passed these particles through water and then they have seen some spiraling thing anamata. So which you can say that they say neutrinos are there and yes, now scientific community accept there is a neutrino. So ippudu itla manaki konni theories unnai kabatti fundamental particles unnai, కానీ ఆ fundamental particles చాలా ఉన్నాయి. Therefore, you cannot say they are God. See, God should be a singular one. మీరు అంటుంది నాకు అర్థమైంది. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమో ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రాసెస్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇది ఉంది అని డిఫైన్ చేయడానికి. సో ఇప్పుడు మనం దేవుడు ఉన్నాడు అని ప్రూవ్ చేయాలంటే వీ షుడ్ గో అవుట్ ఆఫ్ దిస్ బౌండరీ కదా, యాజ్ పర్ వేదం. అప్పుడు కానీ మనం చెప్పలేము ఒకటి ఉందో లేదో చెప్పలేము. కానీ నువ్వు మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయొచ్చు తరుణ్, ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్ టు ప్రూవ్ ఇట్. నేను ఆల్రెడీ థియరీ కొంత రాశాను దానికి, చేస్తున్నా ఫండమెంటలీ. సో యూ కెన్ ఆల్సో డూ ఇట్. యూ కెన్ డిరైవ్ ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్ షోయింగ్ దట్ there's God.
Okay. Just like neutrino. See, what happened is they have shown there is a particle called neutrino. Are you understanding? It doesn't have charge, it doesn't have mass. I cannot recognize it, but still I'm accounting it. For example, let's say that ఒకడు తేనె తీస్తున్నాడు అనుకుందాం. తేనె పట్టు నుంచి తేనె తీస్తున్నాడు. తేనె తీసినప్పుడు ఆ తేనె తట్టు మాస్ తీస్తాడు. మాస్ లెట్ us say it is say 1 kilogram అనుకుందాం, 1000 grams. దాని నుంచి తేనెంతా పిండేస్తాడు. బాగా పిండేసిన తర్వాత ఆ తేనెని విడిగా మెజర్ చేసి ఈ పిప్పిని విడిగా మెజర్ చేస్తే రెండు కలిపితే సమ్ 999 grams వస్తుంది. 1 gram is missing. ఇప్పుడు ఆ గ్రామ్ మిస్సింగ్ అంటే ఏమవుతుంది నాకు తెలుసు, చేతులకు అతుక్కొని ఉంటుంది, ఎక్కడో కొద్దిగా అతుక్కొని ఉంటుంది, ఎంత తీసినా కానీ కొద్దిగా అతుక్కొని ఉంటుంది. సో దట్ 1 gram is missing అంటే దే అకౌంట్ ఇట్, ఓకే, ఇట్ ఈస్ లైక్ దిస్. Similarly, in a reaction there should be mass and energy and charge, all are quantized. ఓకే, అందులో కూడా కొంచెం క్వాంటిటీ మిస్ అవుతుందని మీరు అంటున్నారు అంతేనా? ఓకే, సో ఆ మిస్సింగ్ పార్ట్ ని వాళ్ళు న్యూట్రినో ఎనర్జీ కింద పెట్టారు. సో అలానే లైక్ ఇంకో ఓకే. So if you can prove like that God exists for everything you can show, then that's great. Okay. See, if you want to go with scientific community, you got to show them mathematically something. Okay. నేను ఒకసారి ఏం చేశానంటే ఒక పేపర్ సబ్మిట్ చేశాను. అదేంటంటే ఒక this entire universe is half light and half darkness. Entire universe lo light is half and darkness is half. They couldn't even like tell what is the entire universe, then how can you say it is half? That's a different story. Okay. That's a good question. That's really good. How much is the universe telavadu kani whatever it is. I tried. Then I have taken so many experimental evidences and shown. వాళ్ళు ఏం చేశారంటే పేపర్ని రిజెక్ట్ చేశారు. కానీ రిజెక్ట్ చేసే ముందు ఏం చెప్పారంటే దే సెడ్ ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్ ఇది, వీ కెనాట్ డినై దట్ దిస్ ఇస్ రాంగ్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ దిస్. యువర్ ఓన్. We are understanding what you said is correct. Exactly. We cannot deny it, but we are not able to accept it because it should be your own theory. లేకపోతే it's a review అవుతుంది. Yeah, మీరు వేరే అన్ని తీసుకొని. So they asked me to submit, then submitted as a review and it will be published అన్నారు. నేను I don't want review, it is my original thought అన్నా అని చెప్పి నేను ఒప్పుకోలేదు, తీసేసాను. రివ్యూ నాకెందుకు? So I said no, it's my original thought, I know this is correct, but now I am struggling to put that in my own format. అది సో అవుతుంది, ఎప్పుడోకప్పుడు ఒక సమ్ ఇయర్స్ తర్వాత పబ్లిష్ అవుతుంది అది. కానీ దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు గో అక్రాస్. అయితే ఇప్పుడు ఈ థాట్ యూ మైట్ ఆస్క్, ఎట్లా వచ్చిందండి మీకు ఈ థాట్? మరి ఇది హాఫ్ డార్క్నెస్ హాఫ్ లైట్ అని, ఇట్ కుడ్ బి మోర్ దిస్ మోర్ దాట్ అని రావచ్చు కదా. సో ఐఎమ్ ఎ వేదిక్ పర్సనాలిటీ, సో ఐ లవ్ వేదాస్. సో వేదాల్లో ఉన్నది ప్రతిదీ అక్షరం కరెక్ట్ అనుకున్నప్పుడు హ్యావ్ టు సీ ఇట్స్ టెస్టెడ్. అవే కదా టెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు చాలా టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఒక మంత్రం ఉంది పురుష సూక్తంలో, ఓం శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమస్వినౌ వ్యాత్తం ఇష్ణం మయిషాణ అమం మయిషాణ సర్వలోకం మయిషాణ. ఓం. ఈ మంత్రంలో ఈ సృష్టి రాత్రింబవళ్ళు నీ పార్శ్వాలు అన్నాడు. లైక్ హాఫ్. ఓకే. Based on that, I tabulated everything. ఎన్ని రీసెర్చ్ పేపర్స్ కలెక్ట్ చేశానంటే అన్నిన్ని కలెక్ట్ చేసి పెడితే దే కుడ్ నాట్ డినై ఇట్. Okay. And they even offered, if you want, we'll publish in another journal. If you want, you can send it there. I will recommend there అన్నాడు. నేను I said no, publish it here or don't publish it here. See, I want it to be see, ఇప్పుడు ఒక మాట ఏమవుతుందంటే సైంటిఫిక్ కమ్యూనిటీ wants to accept it but want to give you more authenticity. You understanding it? Just because I can write a paper saying Tarun said like this, okay, see, that doesn't really matter. Okay, Tarun has proved this one, so I am saying this one ante yes, that's correct, but it still requires some more fundamentals.
సో యూ హ్యావ్ టు గో యువర్ ఓన్ పంచ్ ఉండాలి అక్కడ అనమాట. ఐదర్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ థియరిటికల్, ఎనీ వన్ థింగ్. ఎక్స్పెరిమెంటలీ గాడ్ని ప్రూవ్ చేయొచ్చు, థియరిటికల్గా గాడ్ని ప్రూవ్ చేయొచ్చు. బోత్ ఆర్ పాసిబుల్. సో ఇఫ్ యూ గో అక్రాస్ దట్ వన్, అది చేయగలిగితే చెప్పండి, తప్పకుండా చేద్దాం అది. బట్ యువర్ రైట్, యువర్ డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇంకాస్త డిగ్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్. మిషేల్ అని చెప్పి ఒక ఆమె ఉంది, ఆమె నాసాలో పనిచేస్తుంది. నేను ఒకసారి ఒక యూట్యూబ్లో కూడా నేను ఒక వీడియో చేసినప్పుడు ఆమెను చూపించాను మీకు. సో యూ గో త్రూ యూట్యూబ్, ఆమె దొరుకుతుంది. ఆమె చాలా చెప్తుంది ఇట్లనే ఈ యూనివర్స్ గురించి. చాలా పాయింట్స్ వేదంలో యాజ్ ఇట్ ఈజ్ మంత్రం చెప్పినట్టుగా చెప్తుంది అనమాట. ఓకే, యూ జస్ట్ గో త్రూ దాట్. ఓకే, అప్పుడు యూ మైట్ గెట్ సమ్ మోర్ ఐడియాస్. ఓకే, యా. నౌ వాట్స్ యువర్ నెక్స్ట్ పాయింట్? ఇంకోటి లైక్ టెంపుల్ ఇంజనీరింగ్ గురించి. ఓకే, సో టెంపుల్ ఇంజనీరింగ్ లో లైక్ ఈ గోపురం అనే స్ట్రక్చర్ ఉంది, సో దాన్ని వీళ్ళు విమానా అని కూడా అంటారు. సో దట్స్ వాట్ ఐ రెడ్. యా, విమాన గోపురం అంటారు. విమానం, యా. సో దాని విమానం అని అంటే ఎందుకంటారో నాకు కరెక్ట్గా తెలియదు. బట్ నాకు వచ్చిన లైక్ థాట్స్ ఏంటంటే, లైక్ టెంపుల్స్ లో మెయిన్ గా జరిగేదంటే వేద పారాయణం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ వి సీ దట్ కోనికల్ లేదంటే ట్రాపిజాయిడల్ రెజోనేటర్స్ కి లైక్ దే హ్యావ్ ద మాక్సిమం లైక్ ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ ద అపెక్స్ అండ్ బాటమ్ సర్ఫేస్. సో దీనివల్ల లైక్ ఇట్ విల్ జనరేట్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ డిఫరెన్స్. ఒకవేళ మనం జనరేట్ చేసే సౌండ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద స్ట్రక్చర్ కి సంబంధించి న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది అంటే లైక్ ఇట్ విల్ జనరేట్ రెజొనెన్స్, అండ్ ఫ్రమ్ దిస్ రెజొనెన్స్ ఇట్ విల్ జనరేట్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ డిఫరెన్స్, and this should be able to like lift any small object which is present or even larger objects based on the rigidity of the structure. Okay, so dani valla dini vimana annaremo anna like doubt okati, because it is able to make the object float. It is possible ani nenu antunnanu. Yes, see, you're right, Tarun. Actually you're right. That's the reason they call it. దానికి నేను ఎవిడెన్స్ కూడా ఇప్పుడు ఇస్తాను నీకు. సో ద పాయింట్ ఈస్ విమాన గోపురము, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, అది లిఫ్ట్ అవ్వగలుగుతుంది అనడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. బట్ లెట్స్ సీ వెదర్ ఇట్ విల్ బి, అంటే దానికి కన్స్ట్రక్ట్ చేసి మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అన్న చేయగలిగితే చాలా బాగుంటుంది. లెట్ మీ షో యూ సంథింగ్. సో ఇదేంటంటే ఇక్కడ ఇది విమానం, ఇది గోపురం స్ట్రక్చరు. ఇక్కడ బేస్ ఏరియా ఎక్కువ ఉంది, ఇక్కడ బేస్ ఏరియా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్రెషర్ P1 అనుకుంటే P1 టైమ్స్ ఏరియా A1 విల్ బి ద ఫోర్స్ హియర్ యాక్టింగ్ దిస్ సైడ్. సిమిలర్ టాప్ లో కూడా P2 ప్రెషర్, A2 ఏరియా ఉంటే P2A2 ఇస్ ద ప్రెషర్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఈస్ P1A1 మైనస్ P2A2. కానీ మనకి P1A1 ఈజ్ గ్రేటర్ దెన్ P2A2 అని ఎట్లా తెలవాలి అంటే, యు నో దట్ యాజ్ ద హైట్ ఇంక్రీజెస్ ప్రెషర్ డిక్రీజెస్ అట్మాస్ఫియర్ లో జనరల్ గానే. సో ఇక్కడ ప్రెషర్ కంటే పైన ప్రెషర్ కంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎక్కువ బాటంలో ఎక్కువ ఉండి పైన తక్కువ ఉంటుంది. సో అయితే మరి ఈ సైడ్స్కి ఏమవుతుందంటే ఫోర్స్ ఇట్లా పనిచేస్తుంది. సో దాని కంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్ ఇటుది క్యాన్సిల్ అయిపోతుంది, వర్టికల్ కాంపోనెంట్స్ అన్ని డౌన్వర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ వర్టికల్ కాంపోనెంట్స్ అన్నిటినీ మనం ఇంటిగ్రేట్ చేసి యాడ్ చేస్తే ఈ పైది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ప్రెషర్ టైమ్స్ ఏరియా మైనస్ దిస్ ప్రెషర్ టైమ్స్ ఏరియా ఆన్ ద టాప్ గివ్స్ యూ రిజల్టెంట్ ఫోర్స్ విచ్ కెన్ లిఫ్ట్ ఇట్. ఓకే, యా, ఇట్ విల్. బట్ రిమెంబర్ వెరీ క్లియర్లీ, the material should be such a way that it should be able to get lifted, first thing, automatically. Second thing, there is a problem. ఇక్కడ మనము ఈ లోపల ఇప్పుడు ఇవన్నీ విండోస్ యాక్చువల్గా. సో ఇవన్నీ విండోస్ పెట్టుకొని మనము ఇక్కడ హౌ డు వి మేనేజ్ టు లిఫ్ట్, ఎందుకంటే ఇప్పుడు లిఫ్ట్ అవుతున్న కొద్ది లిఫ్ట్ అవ్వాలి అంటే ఈ మెటీరియల్కి సఫిషియెంట్గా ప్రెషర్ అప్లై చేసిన డిఫరెంట్ పోర్షన్స్ లో మనం వెయిట్స్ పెడతాం. మనం కూర్చున్నాం అనుకుందాం, మన వెయిట్స్ ఉంటే అవన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసము వీ రిక్వైర్ టు సెలెక్ట్ ఎన్ ఏరియా, బిగ్గర్ ఏరియా, సంథింగ్ లైక్ దాట్, అండ్ సో మెనీ అదర్ థింగ్స్. ఒకటి నంబర్ 1 అది అవుతుంది. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ లిఫ్ట్, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ సచ్ మెటీరియల్ ఓకే, విచ్ కెన్ రియలీ, ఓకే,
ఈ డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ దాని వెయిట్కి ఈ బాడీ వెయిట్ ఉంటుంది కదా, ఈ యొక్క గోపురం వెయిట్ డౌన్వర్డ్స్ ఉంటుంది. సో ప్రెషర్ పైనుంచి ఉంటుంది. ఆ ప్రెషర్ టైమ్స్ ఏరియా ప్లస్ వెయిట్ షుడ్ బి లెసర్ దాన్ ది డౌన్వర్డ్ ఫోర్స్ అన్నమాట. అప్పుడు అది లిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు దిస్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్. ఈ రిజల్టెంట్ ఫోర్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద వెయిట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. అప్పుడు లిఫ్ట్ అవుతుంది. డెఫినెట్గా ఇట్ లిఫ్ట్స్. దట్ వన్ పాసిబిలిటీ అండ్ ఇట్ కెన్ ఫ్లై. ఎస్, పూర్వము విమానాలు అట్లానే తయారు చేశారు. అందులో డౌటే లేదు. యువర్ సస్పిషన్ ఈస్ 100% కరెక్ట్. సో ఇది సౌండ్ ద్వారా లైక్ ఫ్లై అయిందా లేదంటే? ఓకే, యా, సౌండ్ ద్వారానా కాదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది జనరల్ గా అప్పుడు మన వాళ్ళు ఉపయోగించిన అగ్నినే ఉపయోగించారు. అప్పుడంతా అగ్ని ఉపయోగించారు, సౌండ్ కాదు ఒకటి. కానీ సౌండ్, వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దానికి నేను ఒకసారి ఒక వీడియోలో కూడా చూపించాను. ఐ డోంట్ రిమెంబర్, చాలా స్టార్టింగ్ వీడియోలో. అందులో ఏంటంటే యజ్ఞకుండం షేప్ గురించి మాట్లాడాను కదా, దాన్ని ఇది రివర్స్ చేస్తే ఈ షేప్ అన్నమాట. సో ఇప్పుడు సైంటిస్టులు కొంతమంది టు టాక్ టు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ మాట్లాడడం కోసము దే ఆర్ పుట్టింగ్ ట్రంకేటెడ్ పిరమిడ్ షేప్డ్ what do you call it, ట్రాన్స్మిటర్స్. అవి రిసీవింగ్ కూడా అవి ఈజీగా, మైక్రోవేవ్స్ ఈజీగా రిసీవ్ చేసుకుంటాయి. ఓకే. సో దేర్ ఫోర్ వాట్ యువర్ మంత్ర చాంటింగ్ అవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే టు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ని, లైక్ వాటర్ మాలిక్యూల్స్ని, ఎయిర్ మాలిక్యూల్స్ని అన్నిటినీ వైబ్రేట్ చేసి వాటిని ప్యూరిఫై చేయడానికి పనికొస్తుంది. ఓకే. ఇఫ్ యు వైబ్రేట్, సి ఇట్స్ లైక్ దిస్. ఒక కాకి ఒక ఇంటి మీద వాలింది అనుకుందాం. ఇప్పుడు దానికి రెండింటికి సంబంధం ఏర్పడింది. ఇప్పుడు దాన్ని రెండింటిని విడదీయాలి అంటే ఇల్లన్నా కదలాలి, కాకన్నా కదలాలి, రెండన్నా కదలాలి. సో దెర్ ఫోర్ ఇక్కడ ఆ ప్రిన్సిపల్ బేస్డ్ ఏమవుతుందంటే మంత్రా చాంటింగ్ చేసినప్పుడు రెండు యాటమ్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇట్లా హ్యాంగ్ అయినప్పుడు ఒక దానిలో వైబ్రేషన్ మొదలైతే అది సెపరేట్ అయిపోతుంది ఇంకో దాని నుంచి. ఓకే. సో సౌండ్ ఎనర్జీతో అట్లా సెపరేట్ చేయొచ్చు. ఓకే. యా, 100% సెపరేట్ చేయొచ్చు. అసలు సౌండ్ ఎనర్జీతో మైండ్లో ఉన్న యూనో డర్ట్ని కూడా తీసేయచ్చు. మైండ్లో ఉన్న ఆలోచనలు, చెడు ఆలోచనలు పోగొట్టచ్చు. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ మంత్ర. ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ఈ టెంపుల్ గోపురం కాసేపు కింద లోపల అక్కడ కూర్చుంటే కూడా ఒకలాంటి ప్రశాంతత వస్తుంది. బట్ దట్ ఎఫెక్ట్ ఈస్, ఈవెన్ దో ఇట్స్ వెరీ స్మాల్, బట్ దేర్ ఈజ్ ఎఫెక్ట్. అయితే నా సెకండ్ క్వశ్చన్ దీని మీద అండి, లైక్ సో ఇక్కడ ఒక స్టాండింగ్ వేవ్ ఫామ్ అవుతుంది అంటారా అవ్వదంట? అవుతుంది. సో అవుతుంది, డిపెండింగ్ ఆన్, రిమెంబర్, డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. యా, డిపెండింగ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ. యా. సో ఇప్పుడు ఒక స్టాండింగ్ వేవ్ అనేది ఒక ఫామ్ అయింది అనుకున్నాం. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్టాండింగ్ వేవ్, మనం దాన్ని లైక్ యూజింగ్ రెజొనెన్స్ అంటే లైక్ ఫేజ్ మ్యాచ్ చేసి లైక్ వీ కెన్ మేక్ ఇట్ ఎస్ లైక్ సస్టైన్డ్ వేవ్ లాగా, సో కంటిన్యూగా. సో అలా చేయడం వల్ల లైక్ వీ కెన్ లైక్ ఏమంటే ఆ ప్రదేశంలో ఎక్కువసేపు మనం ఆ ఎనర్జీని ఉంచగలుగుతామేమో కదా. ఎస్, స్టాండింగ్ వేవ్ మీన్స్ ఎనర్జీ ఇస్ నాట్ డిసిపేటెడ్, ఎనర్జీ ఇస్ స్టాండింగ్ దేర్. యా. సో ఫస్ట్ మనం ఒక ఇనిషియల్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఓన్లీ జస్ట్ మనం లాస్ మిటిగేషన్ చేయగలిగితే ఇట్ షుడ్ బి ఏబుల్ టు లైక్ ఏమంటాం, సో ఓన్లీ లైక్ స్టాండింగ్ వేవ్కి లాస్ అయ్యే ఫ్రిక్షన్ కానివ్వండి, ఎక్కువ రిఫ్లెక్షన్ అవ్వండి, సో ఓన్లీ ఆ లాస్ మిటిగేషన్ని మనం రెడ్యూస్ చేయగలిగితే సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ లెస్ ఎనర్జీ అండ్ మేక్ మోర్ మోషన్ అని నేను అంటాను. Yeah, see, because of resonance. Yes, correct. You're right. Yes, that's correct. That's the reason the windows are there. You can see in that figure, there are some windows here. Can you see this? So ఇప్పుడు ఒక మురళి ఉంటుంది కదా, ఏమంటారు దాని, ఫ్లూట్, దానికి కూడా you have some holes. So when you open and close some of the thing, different frequencies are produced. So ఇవి అట్లా పనిచేస్తాయి అన్నమాట. When you are resonating, when you're giving sounds,
ఏ ఫ్రీక్వెన్సీ వస్తే దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా రెజొనెన్స్ ఏర్పడుతుంటుంది. ఓకే ఓకే. సో దేర్ ఫోర్ ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్, దట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ క్రియేట్స్ హీట్. దట్ హీట్ క్యాన్ కాజ్ మాలిక్యూల్స్ టు వైబ్రేట్ మోర్ ర్యాపిడ్లీ. ఓకే. సౌండ్ ఈజ్ హీట్, హీట్ ఈజ్ సౌండ్, గుర్తుపెట్టుకోవాలి మనం. సౌండ్ ఈజ్ హీట్, ఎందుకంటే హీట్ లేనిదే సౌండ్ రాదు బయటికి. సౌండ్ వచ్చిందంటే హీట్ ఉందన్నమాట. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేర్ ఫోర్ ఆ హీట్ కెన్ డూ సంథింగ్ దేర్. మరి ఆ రోజుల్లో మరి ఏమి చేశారో, ఏం మెటీరియల్ పెట్టారో, వాళ్ళు అలా మంత్రం చాంట్ చేయగానే ఆ మెటీరియల్ స్టార్ట్స్ హీటింగ్ అప్ అండ్ దెన్ లిఫ్ట్ దిస్ అన్నది నాకు తెలియదు. వీ హ్యావ్ టు రియలీ డూ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ ఆన్ దాట్. చాలా వర్క్ చేయాలి, ఎందుకంటే అవన్నీ కూడా చాలా నిగూఢంగా ఉండిపోయినాయి, ఎటో పోయినాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అవన్నీ మనము బ్రింగ్ బ్యాక్ చేయాలంటే కష్టం. ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ ఉండింది కదా కేరళలో. ఆ టెంపుల్లో మరి ఒకప్పుడు ఒక 100 years బ్యాక్ వెళ్తే, 50 years బ్యాక్ వెళ్తే మనకు ఒక లెజెండ్ లాగా ఉండేది. అక్కడ చాలా డబ్బు ఉంది, చాలా ఖజానా ఉందని చెప్పుకునేవాళ్ళు, ఎవరికి బయట పడలేదు. కానీ ఒకసారి తవ్వి చూద్దాము, వాటిని డోర్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏముందంటే బయటకు వచ్చేసింది సంపద అంతా. ఓకే. సో దీనికి కూడా ఎక్కడో ఒక లాక్ ఉంది, ఆ లాక్ను ఓపెన్ చేయాలి మనం. దాన్ని యువర్ రీసెర్చ్ వర్క్ ఇస్ కరెక్ట్, బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ వర్క్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ వర్క్ యాక్చువల్గా. లెట్స్ సే సో వీ హ్యావ్ టు, ఇప్పుడు నేను in 1983 ఐ వెంట్ టు నల్గొండలో ఒక టెంపుల్ ఉంది అక్కడ, నల్గొండ. ఆ టెంపుల్ ఏంటంటే మా ఫ్రెండ్ హీ హ్యాస్ షోన్ మీ, ఇక్కడ శివలింగం మీద ఎప్పుడూ నీడ పడుతుంది, ఇట్లా కంటిన్యూస్గా నీడ ఉంటుంది అనమాట శివలింగానికి. అయితే ఇది ఎందుకు ఉంటుందో ఆశ్చర్యంగా ఉంది, బికాస్ యూ లైక్ ఫిజిక్స్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అంటే సరే అని నేను అక్కడికి వెళ్ళి చూసి కొద్దిగా చేసి, ఎవరన్నా ఒక ఫిజిక్స్ స్టూడెంట్ ఈజీగా చెప్పొచ్చు. చెప్పాను, బికాస్ ఆఫ్ దిస్ ఇట్లా మనకి ఇట్లా డోర్స్ ఇట్లా ఉండడం మూలంగా ఇక్కడ వచ్చిన వెలుతురు, ఇటు నుంచి వచ్చిన వెలుతురు ఈ డోర్ యొక్క నీడ ఇక్కడ పడుతోంది, అట్లనే ఈ డోర్ యొక్క నీడ ఇట్లా పడుతోంది, మధ్యలో ఈ రెండు వెలుతురులు ఉండడం మధ్యలో స్తంభానికి వస్తుంది, అది కంటిన్యూస్గా అట్లా స్తంభాలు అట్లా కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. సో త్రూ అవుట్ ద డే అట్లా ఉంటుంది అది. సో వండర్ఫుల్ థింగ్ అనమాట. సో అది వాళ్ళు మరి ఫిజిక్స్ తెలియకుండా చేయరు కదా. అలా చాలా ఆర్కిటెక్చర్స్, టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్. సో ఈ ఆర్కిటెక్చర్స్ అన్ని స్టడీ చేయాలంటే మనం ఏం చేయాలంటే కంప్లీట్గా అన్నిటిని వదిలేసేసి మనము ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ తీసుకొని మనం వాటిలో స్థిరపడితే అప్పుడు మనకి సెట్ అవుతుంది అనమాట. ఓకే. ఇంకోటి కూడా లైక్ నాకు ఆలోచన వచ్చింది, లైక్ ఇప్పుడు వీళ్ళు చాలా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కూడా ఇంత పూర్వం కట్టారనమాట. లైక్ ఒక టెంపుల్ కి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఏమంటారంటే, దానిపైన గోపురం మీద డోమ్ ఉంటుంది కదా, దట్ ఈస్ మేడ్ ఆఫ్ ఓన్లీ వన్ రాక్. అది చాలా లైక్ సమ్ 1000 tons or 100 tons ఎంతో ఉంటుంది. దాన్ని వాళ్ళు అక్కడ తీసుకెళ్లి పెట్టారు. మీన్స్ దేర్ షుడ్ బి సమ్ వర్క్, మెకానికల్ వర్క్. ఓన్లీ జస్ట్ మనము చేతులతో ఇంతమంది మనుషులతో అంటే లైక్ ఇట్స్ నాట్ పాసిబుల్. మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్ డిఫరెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు అని నా, హైడ్రాలిక్ ప్రెషర్ అట్లా చేసి ఉండొచ్చు మేబీ. Yes, it's possible. Something is ఇలాంటి స్ట్రక్చర్ తోటి హైడ్రాలిక్ వాటర్ డిఫరెన్స్ సంథింగ్ ఏదో చేసి ఉండొచ్చు. సంథింగ్ వాట్ దే డిడ్ వి డు నాట్ నో. దోస్ డేస్ హౌ దే డిడ్. పైగా కొండల మీద చేసేవాళ్ళు వీళ్ళంతా. ఇది మామూలుగా దీని మీద నేల మీద, కొండల మీద కూడా చేశారు అట్లా. చాలా హెవీ స్ట్రక్చర్స్ చేశారు. సో వీ హ్యావ్ రియలీ నో ఐడియా హౌ దే డిడ్ ఇట్. ఇప్పటికీ వీళ్ళకి నిజంగా తెలియదు. అంటే మనము ఐ మీన్ రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా వీ కెన్ డూ ఇట్, బట్ దానికి చాలా మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది, బికాస్ వీ రిక్వైర్ సో మెనీ ఇంజనీర్స్ అండ్ సో మచ్ ఆఫ్ హంగామా టు రిక్రూట్ దెమ్ అండ్ దెన్ పుట్ దెమ్ దేర్ అండ్ దెన్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం చేయొచ్చు. బట్ అవుట్కమ్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. అవుట్కమ్ ఏంటి, సో మనకి ఆ ప్రిన్సిపల్స్ తెలుస్తాయి, బాగుంటుంది, ఎవ్రీథింగ్ గుడ్, బట్ దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నది కావాలి. That's very okay. Just I'm going to rub my shoulders and say, okay, our ancient people were so great that they did ante. Okay, that's one point. For that, how much I should spend? Adi important. Ledu future generation upayogapadutundi. That's good. That's what I want. Future generation upayogapadali. So upayogapadite appudu manam danni really we can use it. Yes. And surprising thing ఏంటంటే, ఆల్రెడీ ఇలాంటివి చాలా మన ఇండియాలో ఉన్నాయని యూ నో ఇట్ వెరీ వెల్.
కానీ వాటన్నిటిని వెలికి తీసి నిజంగా మనం దాన్ని సర్ప్రైజింగ్ గా చేయాలి అంటే ఇట్స్ రియలీ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు నేను ఒక మంచి ఆర్కిటెక్ట్ని, ఒక వరల్డ్ వైడ్ ఆర్కిటెక్ట్ని, ఒక 10 మందిని నేను తీసుకొని వాళ్ళ ఎర్నింగ్స్ లెటెస్టే దే ఆర్ ఎర్నింగ్ లెటెస్టే వన్ ఆర్కిటెక్ట్ ఈస్ ఎర్నింగ్ 20 million a year అనుకుందాం. I will tell that I will compensate your 20 million or I will give you 30 million per year for 10 years ఇస్తాను నేను. Come and sit here and design this and let me know how it has been done అంటే వస్తాడు. ఎందుకు రాడు? So then we can do it, but who will spend so much of money is the question. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ అక్కడి నుంచి శ్రీలంక టు ఇండియా ఒక ఇది ఉంది కదా, బ్రిడ్జ్ ఉంది కదా. సో ఆ బ్రిడ్జ్ నీళ్ళలో ఉంది. ఇప్పుడు హౌ రియల్ ఇట్స్ బిల్ట్ అనేది దాన్ని రీసెర్చ్ చేయాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. మరి అవన్నీ చేయడానికి సిద్ధమైతే దెన్ వీ కెన్ డూ ఇట్. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ టు డూ స్మాల్ థింగ్స్. అది సో అది ఇట్స్ గుడ్ ఐడియా, కరెక్ట్. అండ్ రెజొనెన్స్ ఐడియా ఇస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను దానికి ఆర్టికల్ ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం, దాన్ని చూపిస్తాను నేను. సో హౌ సైంటిస్ట్ హ్యావ్ డన్ ఇట్ అని. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ట్రంకేటెడ్ పిరమిడ్ షేప్లో తయారు చేశారు. ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అనమాట రెజొనెన్స్ కోసం. సో యా, దట్స్ గుడ్ వన్. ఇంకా సో వన్ లాస్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఒక అథర్వణ వేదము యజుర్వేదం నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ అందులో ఏం చెప్పారంటే లైక్ వేద మంత్ర శబ్దాలకే లైక్ యూ కెన్ డెస్ట్రాయ్ క్రిమిని చంపేయచ్చు అని. సో అందులో ఏ వేద మంత్రాలు అనేది కరెక్ట్గా చెప్పలేదు, కానీ వేద మంత్రము అన్నాడంటే ప్రతి వేద మంత్రం అయ్యి ఉండొచ్చు అని నా డౌట్, ఫస్ట్ డౌట్. అండ్ అందులో యూజ్ చేసిన లైక్ ఉపమాలంకారం మెటఫర్ ఏంటంటే లైక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రైండర్. సో గ్రైండర్ అంటే లైక్ ఇట్ మూవ్స్ ఇన్ ద సేమ్ లొకేషన్, ఇన్ వన్ లొకేషన్. సో ఈ వేద మంత్రం కూడా లైక్ ఇఫ్ యూ మేక్ ఇట్ రిపీటెడ్లీ ఒకేటే లొకేషన్ లో, లైక్ ఇఫ్ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్ మేకింగ్ ఏ స్టాండింగ్ వేవ్, ఇంతకుముందు టెంపుల్ గోపురం స్ట్రక్చర్ లాగా. సో ఒకవేళ మనం అలా చేయగలిగితే అక్కడ తీసుకెళ్లి ఒక మనిషిని లైక్ ఆర్ లేదా అక్కడ మనం క్రిములు ఉన్నాయో లేదో టెస్ట్ చేయగలిగితే వేద మంత్రం చదువుతున్నప్పుడు, మేబీ వీ కెన్ నో ఇఫ్ ఇట్ ఈస్ మన క్రిములు నిజంగా చనిపోతున్నాయో లేదో వీ కెన్ ఈజీలీ టెస్ట్ అన్నది నా అభిప్రాయం. ఎస్, కరెక్ట్. సో యూ మీన్ టు సే గ్రైండర్ అంటే తిరగలి ఇట్లా తిప్పుతాం కదా. సో ఇట్లా తిప్పినప్పుడు ఒక రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, కాబట్టి దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ స్టాండింగ్ వేవ్, అంతే కదా. సో యూ వాంట్ టు సే దట్ we have to find a standing wave pattern like that. అంటే it's a wave pattern కదా. సో ఇప్పుడు yes, that's correct. అయితే అన్ని వేద మంత్రాలు చేయగలుగుతామా అంటే కరెక్ట్ కాకపోవచ్చు అంటారు. ఎందుకంటే అట్లా అయ్యి ఉంటే కనుక ఐ మీన్ వేదంలో అలా చెప్పబడి ఉంటుంది. మనం ఫైండ్ అవుట్ చేయాలని అక్కడ దాకా వదిలిపెడతారు అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని రీసెర్చ్ చేయాలి. దాన్ని ఎప్పుడు వేద మంత్రాలు అంటే ఆలోచనతోనే వస్తాయి మనకి. మంత్రము అంటే మననంతో మనం దాన్ని సాధించాలి, మనం ఆలోచించి. ఇప్పుడు ఈ మంత్రంలో అలా ఉందంటే ఏ మంత్రం అయి ఉంటుందంటే యూ గాట్ సమ్ ఐడియా లైక్ గ్రైండర్ ఉపమా అలంకారం ఉంది కాబట్టి గ్రైండర్ లాగా అన్నప్పుడు సో దేర్ షుడ్ బి సమ్ స్టాండింగ్ వేవ్ అని మనకు అర్థమవుతుంది. సో ఈ స్టాండింగ్ వేవ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఇప్పుడు నేను హింట్ ఇస్తాను, ఎవరు ఇచ్చి ఉండకపోయి ఉండొచ్చు మీకు. ఐ మీన్ దీన్ని ఆ రోజు ఆ వీడియోలో నేను చెప్పదలుచుకున్నా కానీ సరే ఎవరన్నా ముందుకు వస్తాను. నౌ యూ కమ్ అప్ ఆఫ్టర్ ఇయర్ యూ హ్యావ్ కమ్ అవుట్. సో లెట్ మీ గివ్ యూ దట్ హింట్ ఏంటంటే ఇప్పుడు ఛందస్సులు ఉంటాయి. గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, బృహతి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, పంక్తి ఛందస్సు, జగతి ఛందస్సు, విరాట్ ఛందస్సు ఇలా ఉన్నాయి. సో ఇందులో జగతి ఛందస్సు యూజ్ చేస్తే అవుతుంది. జగతి ఛందస్సుతో ఉన్న మంత్రాలని యూజ్ చేయాలి. ఇది హింట్. ఎలా, ఎందుకు జగతి ఛందస్సు, ఎందుకు, హౌ డిడ్ యూ కమ్ అవుట్ విత్ దాట్ ఇస్ ది క్వశ్చన్. అంటే ఆ ఛందస్సులో లఘు గురు ఇంటోనేషన్స్ అవన్నీ మనం చూడాల్సి వస్తుంది. కరెక్టే, కానీ నేను జగతి ఛందస్సులో అన్నిట్లోనూ ఉంటాయి, లఘు గురువులు ఉంటాయి, కానీ ఇక్కడ జగతి ఛందస్సే ఎందుకు అన్నది ఇంపార్టెంట్. అంటే ఆ పేరు మీనింగ్ గెట్ ఇట్ అవుట్ తరుణ్. నెక్స్ట్ టైం ఐ వాంట్ యు టు గెట్ విత్ అన్ ఆన్సర్, కమ్ విత్ అన్ ఆన్సర్. ఓకే, జగతి ఛందస్సు. జగతి ఛందస్సు. అయితే ఇంకొక ఇది ఉంది. సో మామూలుగా మనము ఛందస్సు కానీ ఏదైనా పోయం కానీ ఏదైనా మంత్రం అని చెప్తున్నప్పుడు క్లాసికల్ మ్యూజిక్ తీసుకున్నాను, అందులో రాగాలు ఉంటాయి. వాళ్ళు సా అన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీతో అంటారు, పా అన్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీతో అంటారు. సో ఇప్పుడు ఈ ఛందస్సులో కూడా ఆ ఫ్రీక్వెన్సీస్ రిలేటెడ్ ఏమైనా ఉంటుంది అని నా. ఇప్పుడు మనకి ఇదివరకు పోయమ్స్ అన్ని ఛందస్సులతోనే రాశారు.
ఛందస్సుతోనే. సో కానీ మనము వేద మంత్రాలు ఉత్తి ఛందస్సే కాకుండా వాటి స్వరాలని ఎందుకు అలా ఏర్పాటు చేశారనేది వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ ఐ సెడ్ టు యూ, పర్ఫెక్ట్గా దాన్ని ట్యూన్ చేస్తే అది పలుకుతుంది అనమాట. పర్ఫెక్ట్గా ట్యూన్ చేయాలి దాన్ని. సో ఇప్పుడు అర్థం చేసుకోవడం అర్ధపాఠం అవుతుంది, స్వరంతో మంత్రాన్ని పఠించడం స్వరపాఠం అవుతుంది. సో దేర్ ఫోర్ ఇప్పుడు సిన్స్ యూఆర్ డిపెండింగ్ ఆన్ స్వరం కాబట్టి ఆ స్వరాన్ని జగతీ ఛందస్సులో ఉన్న మంత్రాలు తీసుకొని ఆ స్వరంతో పఠిస్తే ఖచ్చితంగా అవి నాశనం అవుతాయి. అందుకనే మనం ఇప్పుడు హైదరాబాద్లో యజ్ఞం చేద్దాం అనుకున్నప్పుడు కలెక్టెడ్ సర్టెన్ ఇంపార్టెంట్ మంత్రాస్ విచ్ ఆర్ రిక్వైర్డ్. గాయత్రితో కూడా కావాలి, మనకి జగతితో కూడా కావాలి, అట్లానే అనుష్ఠుప్ ఛందస్సుతో కావాలి. రకరకాల ఛందస్సులు ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, ఏది మార్నింగ్ ఉపయోగించాలి, ఏది మధ్యాహ్నం ఉపయోగించాలి, ఏది సాయంకాలం ఉపయోగించాలి, ఇలా డిసిషన్ తీసుకొని ఆ మంత్రాన్ని సెట్ చేసుకొని హోమం చేయాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఐ హోప్ నెక్స్ట్ టైం యుల్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ వాట్ ఈస్ జగతి ఛందస్. ట్రై చేయాలి, ఎందుకంటే యూ హ్యావ్ కమ్ అప్ టు దిస్ పాయింట్, యూ హ్యావ్ టు గో అహెడ్ లిటిల్ బిట్. Okay, I like, yeah. I hope that's right. You're in right direction, and it's a very good work what you have done so far. Your thought process is correct, but you have to stabilize them until you have to give a mathematical jerk or experimental jerk. Okay. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ సపోజ్ ఐ డోంట్ నో, ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ ఇలా పడేసాను, పట్టలేదు, ఇది పట్టలేదు, కరెక్ట్గా ఆఫ్టర్నూన్ 3 PM ఇది పట్టలేదు అని నువ్వు అన్నావు అనుకో, ఎక్స్పెరిమెంట్ చేసావు అనుకో, రీజన్ వాట్ ఎవర్ ద రీజన్ నోబడి వాంట్స్, ఎస్ పడదు, సో థామస్ ప్రిన్సిపల్ అని చెప్పి రాసేస్తారు అక్కడ. ఓకే, సింపుల్. ఓకే, సో బట్ ఇఫ్ we come out with the mathematical equation, because of this reason at 3 PM it doesn't happen and mathematical formula ఇస్తే అప్పుడు that becomes a law. Okay. Right, okay? Okay. Anything else, Tarun? No, ఇంతవరకు అయితే. Yeah. Good luck, Tarun. Thank you. Wonderful, wonderful discussion. Hope you'll come out with new things. Thank you. Okay. Yeah.